హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలో భాగంగా చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి వివరణ అయితే చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం 9 వీడియోస్ అయితే చూడడం జరిగింది. ఇది 10th వీడియో. సో దీనిలో మనం ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ పైన ప్రశ్నలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం 9 వీడియోస్లో ప్రాథమిక హక్కులు కావచ్చు, అంటే అంతకుముందు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కావచ్చు, అదేవిధంగా ప్రవేశిక, రాజ్యాంగ రచన అనే టాపిక్స్ పై అయితే వీడియోస్ చేయడం జరిగింది. సో అవి కనుక ఎవరైనా చూడనట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే అక్కడ ఉంటాయి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు మీకు అవి యూజ్ అవుతాయి. ముఖ్యంగా మనకి ఇప్పుడు గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది కదా. సో పాలిటీ అనేది మనకు ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ గ్రూప్ 4లో. సో కంపల్సరీ మీకు అవి యూజ్ అయ్యే విధంగా అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరైతే చూడండి. లేదంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వెళ్ళినట్లయితే మనం ఇప్పటివరకు అప్లోడ్ చేసినటువంటి వివిధ సబ్జెక్టులకు సంబంధించి నేనైతే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా వీడియో చేయమంటున్నారు. సో మనం ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి దాదాపుగా 22 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా మొత్తం మనకు ఫస్ట్ ఏదైతే యూరోపియన్స్ రాక నుంచి స్టార్ట్ చేస్తే సో అప్ టు మనకు 1947 వరకు అయితే మీకు వీడియోస్ రూపంలో అందించడం జరిగింది. ఒకసారి అయితే చూడండి. ఇంకా అదే కాకుండా తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి కావచ్చు, జనరల్ సైన్స్ సంబంధించి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ కల్చర్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే మీకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు అవన్నీ కనబడతాయి. సో ప్రతి ఒక్కరు వాటిని అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఒక 3 to 4 అవర్స్ వర్క్ చేసి మీకు ఫ్రీగా ఈ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. దాంట్లో కూడా మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. సో మొదట మీరు వీడియోను పాజ్ చేసుకొని ఓన్గా ఆన్సర్ చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు ఆదేశిక సూత్రాలకు సంబంధించి కావచ్చు, ప్రాథమిక విధులకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఒక బిట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో ప్రాథమిక విధులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ఆదేశిక సూత్రాలు. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏది సరి అనేది చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సో ఇది కరెక్టే. మనకు ఆదేశిక సూత్రాలు మన భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి అంటే 36 నుంచి 51. మనం 35 వరకు 12 to 35 వరకు ఏం చూసాం? సో 35 వరకు వచ్చేసి ప్రాథమిక హక్కుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఓకేనా? అంటే దాదాపుగా ఒక 16 ఆర్టికల్స్ రూపంలో మనకు సో ఈ ఆదేశిక సూత్రాలను అయితే మనం చూడడం జరుగుతుంది. టోటల్గా 16 ఆర్టికల్స్ ఉంటాయి. సో అది ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఫస్ట్ది కరెక్టే. అండ్ సెకండ్ది భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాలను స్పెయిన్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది అంటున్నాడు. సో ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది రాంగ్, యాక్చువల్గా ఇది రాంగ్. సో ఇదే మనకి ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది. సో మనం స్పెయిన్ నుంచి అయితే వీటిని తీసుకోలేదు. మనం ఏ రాజ్యాంగం నుంచి వీటిని గ్రహించామంటే ఐర్లాండ్ నుంచి గ్రహించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, మనకు ప్రీవియస్లో రిపీట్ అయిన బిట్టే. ఒకసారి ఏ విధంగా అడిగిందంటే సో ఐర్లాండ్ ఏ రాజ్యాంగం నుంచి తీసుకుందని చెప్పేసి మన గ్రూప్ 2లో అడిగిందనమాట. అంటే మనం ఐర్లాండ్ నుంచి ఈ ఆదేశిక సూత్రాలను తీసుకుంటే సో ఐర్లాండ్ స్పెయిన్ నుంచి తీసుకుంది. కాకపోతే ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటున్నాడు? భారతే స్పెయిన్ నుంచి తీసుకుందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది తప్పు అన్నమాట. ఓకేనా? సో ఇట్లా ఈ వేరియేషన్ గుర్తుంచుకోండి. సో ఇట్లా కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఐర్లాండ్ నుంచి తీసుకుంటే ఐర్లాండ్ స్పెయిన్ నుంచి తీసుకుంది. ఓకేనా? అంటే ఇది తప్పు. ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే 1935 భారత ప్రభుత్వ చట్టంలో వీటిని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పేరుతో పొందుపరిచారు అని చెప్పేసి అంటున్నాడు. ఏది థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది కరెక్టే అండి. సో ఇది మనకు 1935 యాక్ట్లో ఏ విధంగా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే పేరుతో ఉండడం జరిగింది. సో వాటిని మనం ఇప్పుడు ప్రాథమిక ఆదేశిక సూత్రాల కింద అయితే చూస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటిది 1 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా ఎలిమినేట్ చేసినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా జాగ్రత్తగా వినండి. నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికానిది అంటున్నాడు. సో దీంట్లో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఆదేశిక సూత్రాల యొక్క ప్రధాన ఉద్దేశం సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం అని అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకేంటిది ఆదేశిక సూత్రాల యొక్క ప్రధాన ఉద్దేశమే సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం.
అండ్ అదేవిధంగా శ్రేయోరాజ్య స్థాపన అని చెప్పేసి కూడా అంటాం. ఇంకా అదే కాకుండా సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచడానికి ఆ ఆదేశిక సూత్రాలు మనకు తోడ్పడతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మనం ఎట్లయినా కూడా అక్కడ బిట్ అవ్వచ్చు, గుర్తుంచుకోండి, ఇది కరెక్టే. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరచడానికి తోడ్పడినటువంటి రిపోర్టులు నెహ్రూ రిపోర్టు, సంప్రూ కమిటీ రిపోర్ట్ అంటున్నాడు. ఇక్కడ సంప్రూ అంటే తేజ్ బహదూర్ సంప్రూ, సో ఇక్కడ మొత్తం పర్లేదు. సో ఇది కూడా కరెక్టే అండి. సో మనకి ఆదేశిక సూత్రాలను సో రాజ్యాంగంలో పొందుపరచడానికి అంటే ముఖ్యంగా తోడ్పడినటువంటి కమిటీల యొక్క రిపోర్ట్స్ ఏంటంటే నెహ్రూ రిపోర్ట్. సో నెహ్రూ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో 1928 ఓకేనా, 1928 నెహ్రూ రిపోర్టు. అండ్ తేజ్ బహదూర్ సంప్రూ రిపోర్ట్ వచ్చేసి మనకు 1945. ఈ ఇయర్స్ కూడా గుర్తుంచుకోండి. ఇవి రెండు మనకు తోడ్పడినటువంటి అంటే దానికి యూజ్ అయినటువంటి రిపోర్ట్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు రాజ్యం నిర్వచింపవలసినటువంటి విధులను సూచిస్తుంది, అంటే రాజ్యం చేయవలసినటువంటి విధులను సూచిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, అంతే కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ని బేస్ చేసుకొని మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు. అంటే ఇక్కడ ఏంటిది, రాజ్యానికి ఇవ్వవలసినటువంటి విధులను తెలుపుతాను అనమాట ఆదేశిక సూత్రాలు. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, సో ఇవి మూడు కరెక్ట్ అయినాయి కనుక ఇది ఆబ్వియస్లీ తప్పైపోతుంది. ఏమంటున్నాడు, ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి అంటున్నాడు. ఎస్, ఇది తప్పండి. ఇది అమలు చేయవలసిన అవసరం లేదు. అంటే ఆ ప్రభుత్వాల యొక్క వనరులను బట్టి వాళ్ళు ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేయాలా లేదా అని చెప్పేసి అక్కడ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వీటిని కంపల్సరీని వీటిని అమలు చేయాలి. అంటే ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, వాటిని అమలు చేయకుంటే మనం ఇక్కడికి సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకి వెళ్ళి వాటిని మనం సాధించుకోవచ్చు. కాకపోతే ఇవి ఆ విధంగా కాకుండా సో ప్రభుత్వాల యొక్క వనరులను బట్టి సో వాటిని వాళ్ళు అమలు చేసేటువంటి పద్ధతిని వాళ్ళు అక్కడ చేస్తారనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి, అంటే దీనిలో ఏది సరికాదో అది గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అంటున్నాడు. ఎస్, మీకు ఇంతకుముందు లాస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటికి న్యాయసమ్మతమైనవి కావు, వీటిని మనం కోర్టుల ద్వారా అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు ద్వారా వీటిని మనం పొందలేము అనమాట. అంటే వీటికి న్యాయ రక్షణ అనేటువంటిది లేదు, న్యాయసమ్మతమైనవి కావు. ఇది కరెక్టే. మనకు కావాల్సింది ఏంటి, తప్పుగా ఉంది గుర్తించమంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలను జారీ చేయాలని ప్రభుత్వానికి మ్యాండమస్ రిట్ జారీ చేయవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఇది తప్పు. మీకు ఇక్కడ మనకు న్యాయసమ్మతమైనవి కావు అంటేనే సో ఇక్కడ మనం మ్యాండమస్ రిట్ కావచ్చు. రిట్స్ వేటికి జారీ చేస్తాం, జనరల్గా ప్రాథమిక హక్కులను మనం పొందేటువంటి అంటే మన ప్రాథమిక హక్కులకు ఎప్పుడైనా ఉల్లంఘన జరిగినప్పుడు మనం రిట్స్ అయితే దాఖలు చేస్తాం. అది హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. కాకపోతే ఆదేశిక సూత్రాలు అనేటువంటి మనకు న్యాయసమ్మతమైనది కావు కనుక వీటికి ఎటువంటి రిట్లు కూడా మనం జారీ చేయలేము. సో మనం మ్యాండమస్ రిట్ ఎప్పుడు జారీ చేస్తాం, జనరల్గా మ్యాండమస్ అంటే ఏంటిది, ఆదేశం. అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసేటువంటి ఒక అత్యున్నత ఆదేశంగా మనం చెప్తాం అనమాట. సో ఇది తప్పు అన్నమాట. సో మ్యాండమస్ రిట్ని ఇక్కడ జారీ చేయలేము. అంటే ఇక్కడ ఫస్ట్ది మనకు పర్ఫెక్ట్ వెళ్తే దీన్ని ఇక్కడ మనం ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం ద్వారా ప్రభుత్వానికి ఇవ్వబడినటువంటి సలహాలు. సో ఇంతకుముందు మనం చూస్తాం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి ఏది ప్రభుత్వానికి ఇవ్వబడినటువంటి ఒక విధులు కావచ్చు, సలహాల కింద చెప్పవచ్చు. ఇంకా ఆర్టికల్ 36 రాజ్యాంగం యొక్క నిర్వచనం తెలుపుతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 36 కావచ్చు, ఆర్టికల్ 12 అంటే ప్రాథమిక హక్కులు చదివేటప్పుడు మనం ఆర్టికల్ 12 కూడా రాజ్యాంగ నిర్వచనం తెలుపుతుంది. సో ప్రాథమిక ఆదేశిక సూత్రాలు చదివేటప్పుడు కనుక చూసినట్లయితే ఆర్టికల్ 36 కూడా మనకు రాజ్యం యొక్క నిర్వచనం తెలుపుతుంది. సో రెండింటికి సేమ్ మీనింగ్, అంటే రాజ్యం నిర్వచనంలోకి ఏమేమి వస్తాయి అనేటువంటి దీనిలో ఉంటుందన్నమాట. సో ఆర్టికల్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఏంటిది, ఏది ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అనేటువంటిది ఏ ఆర్టికల్ తెలుపుతుందని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది ఆర్టికల్ 37 అండి. ఓకేనా, ఇక్కడ ఆర్టికల్ కూడా చెప్తున్నాను. ఆర్టికల్ 37 మనకి ఏం తెలుపుతుంది, ఇదే తెలుపుతుంది అనమాట. సో ఓకేనా, అంటే ఏంటిది, ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలను మనం న్యాయస్థానాల ద్వారా పరిరక్షించుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఆర్టికల్ 37 చెప్తుంది. దీనిలో రెండు ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 36, ఆర్టికల్ 37 అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందిస్తున్నాం. ఫుల్ కోర్స్ మీకు పేపర్ 1, పేపర్ 2 ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. సో చూసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున మీకు చెల్లించి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లోనే డౌన్లోడ్ చేసుకుని చదువుకునే విధంగా అయితే ఉంటాయి. ఇక ఇండియన్ పాలిటీ మీరు ఇప్పుడు చూసినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, ఇంక ఇతర క్వశ్చన్స్ కూడా మేము యాడ్ చేసి దాదాపుగా 2500 నుంచి 3000 బిట్స్ తోటి ఒక టెస్ట్ సిరీస్ అయితే చేసాం. మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి క్వశ్చన్స్. అక్కడ శాంపిల్ టెస్ట్ కూడా ఉంటాయి, చూడండి. నచ్చితే 120 రూపీస్ పెట్టి మీరు తీసుకోండి. ఒక టెస్ట్ మీరు అన్లిమిటెడ్ టైమ్స్గా 6 months వ్యాలిడిటీ తోటి రాసుకోవచ్చు. అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్. ఇంక ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర కూడా తీసుకొస్తున్నాం. అండ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అంటే జనరల్ స్టడీస్ సంబంధించి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే అక్కడ కోర్సెస్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ భారత రాజ్యాంగంలో
ఆదేశిక సూత్రాలు క్రింది ఎన్ని రకాలుగా వర్గీకరించింది అంటే భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది అంటున్నాడు. సో 1, 2, 3 ఏది కాదు. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే డైరెక్ట్గా 3 అని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాటిని కొంచెం ఆలోచించాలి. ఇక్కడ భారత రాజ్యాంగం అంటున్నాడు. సో భారత రాజ్యాంగంలో మనకు ఆదేశిక సూత్రాల యొక్క వర్గీకరణ అనేది లేదు. ఓకేనా. కాకపోతే సో మనకు డాక్టర్ ఎంపీ శర్మ ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు. సో అతను వర్గీకరించింది కానీ మన రాజ్యాంగం ఎప్పుడు సో ఆదేశిక సూత్రాలను వర్గీకరణ అనేది చేయలేదు, గుర్తుంచుకోండి. ఈ శర్మ ప్రకారం మాత్రమే 3 రకాలు. ఓకేనా. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఏది కాదవుతుంది. సో ఇట్లా మనం ఫాస్ట్గా ఆన్సర్ చేసేటప్పుడు మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక అంటే ఇక్కడ డాక్టర్ ఎంపీ శర్మ ఏం చేసిండు, ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించిండు. ఒకటి వచ్చేసి మనం సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు అని చెప్పేసి వర్గీకరించిండు. కానీ రాజ్యాంగంలో మనకు ఆదేశిక సూత్రాల యొక్క వర్గీకరణ అనేది మనకు మౌలిక రాజ్యాంగంలో మాత్రం లేదన్నమాట. సో తర్వాత వాటిని అతని యొక్క ఐడియాలజీ ప్రకారం వర్గీకరణ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ చూసినట్లయితే ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాలి అంటున్నాడు. సెకండ్ ఏమంటున్నాడు, ఆర్టికల్ 39B మరియు 39C అనేటువంటి నిబంధనలు ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 కంటే ఉన్నతమైనవి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఫస్ట్దేమో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాలంటున్నాడు. కాకపోతే ఇక్కడ ఈ 2 ఆర్టికల్స్ మాత్రం ఈ రెండింటికి అంటే మనకి ఏదైతే ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి 14 కావచ్చు 19 కంటే ఉన్నతమైనవి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇవి 2 కరెక్టే అండి. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో ప్రాథమిక హక్కుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మనం ఏది ఆర్టికల్ 31, 32 గురించి చూసేటప్పుడు 14 అదేవిధంగా 19 మనకి ఏదైతే సమానత్వంకి సంబంధించి కావచ్చు అండ్ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు సంబంధించి మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, గతంలో కూడా అడగడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ 39B 39Cని మనకు అమలు చేసేటప్పుడు వీటి అమలులో భాగంగా అంటే ఇక్కడ ఏంటంటే మనకు సంపద వికేంద్రీకరణకు సంబంధించి రాజ్యం వీటిని అమలు చేస్తున్నప్పుడు అవి ఆర్టికల్ 14 కావచ్చు ఆర్టికల్ 19కి విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదని చెప్పేసి మనకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. వీటి గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అక్కడ విన్నట్లయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సో ప్రతి ఆదేశిక సూత్రం అనేది ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్సెప్ట్ దేనికి 39B అండ్ 39C అనేది గుర్తుంచుకోండి. ఇవి మాత్రం సో మనకు 14, 19 కంటే ఉన్నతమైనవి కింద మనకు రాజ్యాంగంలోనే ఉంటుంది అన్నమాట. వీటి గురించి మనం న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదని చెప్పేసి మనకు ఆల్రెడీ వీటికి సంబంధించిన సవాళ్ళు కూడా చేయడం జరిగింది. సో ఇది ఈ క్వశ్చన్ సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ విషయం అయితే డాక్టర్ ఎంపీ శర్మ ప్రకారం ఆదేశిక సూత్రాల్లోని ఈ క్రింది ఏ ఆర్టికల్ సామ్యవాద నియమాలను తెలుపుతాయి. సో మనం ఇంతకుముందే చెప్పాం. సో ఎంపీ శర్మ ప్రకారం 3 రకాలుగా వర్గీకరించారు, సామ్యవాద, గాంధేయవాద, అదేవిధంగా ఉదారవాద అని చెప్పేసి. ఇక్కడ మనం అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే సో సామ్యవాద నియమాలను సంబంధించి అంటే సామ్యవాద నియమాలకు సంబంధించి ఏ ఆర్టికల్ తెలుపుతాయి. ఆర్టికల్ 38, 39, 41, 42 అదేవిధంగా 43, 47 అంటున్నాడు. సో ఇక్కడ మనకు సామ్యవాద అంటే ఏంటో తెలియాలి. అంటే ఇక్కడ ఏంటిది, సామ్యవాద సమాజాన్ని స్థాపించేటువంటి ఉద్దేశంతో పొందుపరిచినటువంటి నియమాలనే మనం జనరల్గా సామ్యవాద నియమాలు అంటాం. అంటే ఏంటంటే సో సామ్యవాదం ద్వారా సామాజిక ఆర్థిక న్యాయాన్ని సాధించబడతాయని చెప్పేసి చెప్తారు. సో వాటిలో మనకు సో ఇక్కడ కొన్ని రకాలుగా వాటిని కొన్ని ఆర్టికల్స్ను సామ్యవాద ఆర్టికల్గా చెప్పారు. సో ఆర్టికల్ 38 అంటున్నాడు. ఎస్, ఆర్టికల్ 38లో ఉండేటువంటి 1 and 2 కూడా మనకు సామ్యవాద నియమాల కిందకి వస్తుంది. మనకు ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇప్పటివరకు ఎక్కువగా అడిగిందండి. మీరు ప్రాథమిక హక్కులు కనుక తీసుకుంటే కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కేసెస్ ఎక్కువ అడుగుతారు అక్కడ. ఓకేనా. ప్రాథమిక హక్కులు తీసుకున్నట్లయితే సో ఆదేశిక సూత్రాలు ఎక్కువగా ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఏ ఆర్టికల్ ఏముంది లేకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ఏ ఆర్టికల్కి సంబంధించింది, ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏంటి అని చెప్పేసి ఇట్లా అడిగాడు. సో ఆ క్వశ్చన్ నేను ముందు ఇచ్చాను, అక్కడ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 39 అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. దీనిలో మనకు క్లాజెస్ ఉంటాయి, 6 ఉంటాయి, ఇంకా సబ్ క్లాసెస్. వాటి గురించి నేను క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ చూద్దాం. ఇది కరెక్ట్. ఇది ఉంటుంది మనకి, ఇది సామ్యవాద నియమాలు. ఇంకా 41 ఉంటుంది అండ్ 42 కూడా ఉంటుంది, 43 ఉంటుంది, 47 ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి 6 ఆర్టికల్స్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు సామ్యవాద నియమాల గురించి తెలుపుతాయి. సో వీటి మీద నేను సపరేట్ క్వశ్చన్స్ ఇచ్చాను, మనం వాటి గురించి చూద్దాం. అంటే ఇక్కడ ఆల్ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సామ్యవాద నియమాల్లో ఉండేటువంటి ఆర్టికల్స్ ఈ 6 గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి సరి అయింది లేనిది ఇట్లా కూడా అడుగుతారు కనుక వాటిని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిని సరిగా జతపరచము. సో ఇక్కడ సరిగా జతపరచండి అండి, ఇక్కడ సరిగా జతపరచబడనిది అన్నమాట. ఇందులో ఒకటి తప్పుగా ఉంది, దాన్ని గుర్తించండి. ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా లేదు, సో అర్థం చేసుకోండి. సో క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది
ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఆర్టికల్ 39కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు మనకు ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చినాయి. సో రీసెంట్గా మనకు జరిగినటువంటి SI ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా మనకి ఇది ఏది ఆర్టికల్ 39A సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. ఇంపార్టెంట్ ఏరియా కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీటిని. ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్టికల్ 39A వచ్చేసి పేదలకు ఉచిత న్యాయం అంటున్నాడు. సో మనకు 39 క్యాపిటల్ ఏ ఉంటుంది, స్మాల్ ఏ ఉంటుంది. ఇక్కడ ఏ అంటే మనకి ఏది అక్షరాల్లో ఏ ఇచ్చాను, ఇది స్మాల్ ఏ కింద కన్సిడర్ చేయండి, స్మాల్ ఏ అవుతుంది ఇది. ఓకేనా. ఈ 39 స్మాల్ ఏ అనేది ఏమంటున్నాడు, ప్రజలందరికీ కనీస జీవనోపాధి అంటున్నాడు. అండ్ ఎఫ్ వచ్చేసి ఏమంటున్నాడు, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలి అంటున్నాడు. అండ్ ఇక 39D ఏమంటున్నాడు, అందరికీ పని హక్కు కల్పించడం అంటున్నాడు. దీనిలో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో ఇక్కడ మన ఆప్షన్ 4 కనుక విషయంలో ఇది మనకు మిస్టేక్ ఉంది. ఆర్టికల్ 39B ఉన్నది చూసారా, సో సారీ 39D అనేది ఇది కాదు, అందరికీ పని హక్కు కల్పించడం అనేది 39D కాదు. సో అందరికీ పని హక్కు కల్పించడం అనేటువంటిది మనకు ఆర్టికల్ 41 అండి. ఇది ఆర్టికల్ 41 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది కూడా మనకు ఆర్టికల్ 41లో మనకి ముఖ్యంగా పని హక్కు కల్పించాలి, ఉచిత విద్యను కల్పించాలి, అదేవిధంగా నిరుద్యోగ భృతి. సో ఇది ఒకసారి అడిగింది డైరెక్ట్గా, నిరుద్యోగ భృతి అనేటువంటిది కూడా ఆర్టికల్ 41 తెలుపుతుంది. సో ఇక్కడ మనకు 39D ఏంటిది మరి, ఇది కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. 39D అనేటువంటి స్త్రీ పురుషులకు సమాన వేతనకు సమానమైన పనికి సమాన వేతనం. ఓకేనా, స్త్రీ పురుషులకు ఈక్వాలిటీగా ఇస్తూ సమాన పనికి సమాన వేతనం అనేటువంటి డి తెలుపుతుంది అనమాట. సో దీనిలో భాగంగానే మనకు కొన్ని చట్టాలు కూడా రావడం జరిగింది. కనీస వేతన చట్టం అని చెప్పేసి, సమాన పనికి సమాన వేతన చట్టం అని చెప్పేసి, మనం కనీస వేతన చట్టం వచ్చేసి 1948లో వచ్చింది. ఓకేనా, మీకు లాస్ట్ దానిలో మీకు చెప్పడం జరిగింది నేను. సో అంటే ఇక్కడ మిస్టేక్ ఇచ్చింది. 39D వచ్చేసి మనకి ఏమి ఉండాలి, యాక్చువల్గా స్త్రీ పురుషులకు సమానమైన పనికి సమాన వేతనం అని ఉండాలి. సో ఇది తప్పించడం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటిది, అందరికీ పని హక్కు కల్పించడం అనేది ఆర్టికల్ 41. ఇది కూడా ఇంపార్టెంట్, అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిలో మనకు నిరుద్యోగ భృతి కూడా వస్తుంది ఆర్టికల్ 41 కింద. సో మనకు నిరుద్యోగ భృతి కూడా అందించాలి, వృద్ధాప్య పెన్షన్స్ కల్పించడం, అంగవైకల్యం ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించడం అనేటువంటిది, ఇవన్నీ ఆర్టికల్ 41 కిందకి వస్తాయి. అందులో ఏదన్నా ఒకటి ఇచ్చేసి ఇట్లా మనం ఆన్సర్ చేయమంటాడు కనుక సో ప్రతిదీ గుర్తుంచుకోండి. అందరికీ పని హక్కు కల్పించడం, నిరుద్యోగ భృతి, పెన్షన్స్, అంగవైకల్యం ఉన్న వారికి ఆర్థిక సాయం. సో ఆర్టికల్ 39D అంటే ఏం గుర్తుంచుకోండి, ఇక్కడ ముఖ్యంగా స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. దీన్ని అమలు చేయడంలో భాగంగానే మనకు 1976లో ఒక యాక్ట్ వచ్చింది, 1948లో మనకు కనీస వేతన చట్టం, ఇట్లా ఇవి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో ఆదేశిక సూత్రం కానిది అంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే క్రింది వాటిలో ఆదేశిక సూత్రం కానిది, ప్రాథమిక విధి కానిది, క్రింది వాటిలో ప్రాథమిక హక్కు ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువగా అడుగుతున్నాడు. సో వాటి మధ్య మనకు డిఫరెన్స్ తెలియాలి, ఏది ప్రాథమిక హక్కు, ఏది ఆదేశిక సూత్రం, ఏది ప్రాథమిక విధి. సో ఈ మూడింటికి డిఫరెన్స్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అక్కడ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, కానిది అంటున్నాడు, వృద్ధాప్య పెన్షన్ కల్పించడం. సో ఇది ఆదేశిక సూత్రం అవుతుంది కదా. సో మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో పెన్షన్కి సంబంధించిన ఆర్టికల్ మనకు ఉందని చెప్పేసి ఆర్టికల్ 41లో మనకి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా, ఆర్టికల్ 41 అంటే ఇది ఆదేశిక సూత్రమే. అండ్ స్త్రీలకు ఉచిత ప్రసూతి సదుపాయాలు కల్పించడం. సో ఇది కూడా మనకు ఏమవుతుంది, ఆదేశిక సూత్రం అవుతుంది. సో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, కార్మికులకు న్యాయబద్ధమైనటువంటి సదుపాయాలు కల్పించడం కావచ్చు, స్త్రీలకు ఉచిత ప్రసూతి, మెటర్నిటీ రిలీఫ్ ఫండ్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించడం అనేటువంటిది మనకు ఆర్టికల్ 42 తెలుపుతుంది. ఇంపార్టెంట్ ఆర్టికల్ గుర్తుంచుకోండి. అండ్ పౌష్టికాహార స్థాయిని పెంచడం అంటున్నాడు. సో ఇది కూడా ఆదేశిక సూత్రం కిందికే వస్తుంది. ఓకేనా, ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 47. ఆర్టికల్ 47లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది జీవన ప్రమాణాన్ని పెంచడం కావచ్చు, పౌష్టికాహార స్థాయిని పెంచడం, ప్రజారోగ్యాన్ని కాపాడడం అనేటువంటి 3. ఓకేనా, అవి మూడిట్లకి లేదని ఇవ్వచ్చు. సో నేను చెప్పేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది తప్పన్నమాట. ఇదేంటి, మనకు ప్రాథమిక హక్కు అవుతుంది. ఓకేనా, ఇది హక్కు అవుతుంది. సో ఇది చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటిది మనకు ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్ తెలుపుతున్నది కింద కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను కనుక. సో ఏ ఆర్టికల్ మనకు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతున్నది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సో క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలలోని గాంధేయవాద నియమాలకు సంబంధించని ఆర్టికల్. సో మనకు ఆదేశిక సూత్రాలు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో దానిలో మనకు గాంధేయవాద నియమాలకు సంబంధించి కూడా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ సంబంధించని అంటున్నాడు. ఒక జాగ్రత్తగా చూసినట్లయితే సంబంధించిన ఆర్టికల్ ఇది. దీంట్లో ఆర్టికల్ 47, 40, 48, 45 అంటున్నాడు. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 47 ఏం తెలుపుతుంది మనకు, సో ఇది మనకు మద్యపాన నిషేధం. సో మత్తు పానీయాలు కావచ్చు, అదేవిధంగా మత్తు పదార్థాలను నిషేధించడం అనేటువంటి విషయాలను తెలుపుతుంది. సో ఇది మనకు గాంధేయవాద నియమే. ఓకేనా, రైట్, ఇది కరెక్టే. నెక్స్ట్ ఆర్టికల్ 40, ఇది ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు రిపీట్ అయినటువంటి ఆర్టికల్ ఇది. సో ఇది కూడా కరెక్టే. ఇది ఏం చెప్తుంది, మనకు గ్రామ పంచాయతీల యొక్క ఏర్పాటు గురించి తెలుపుతుంది. సో ఇది కూడా మనకు గాంధేయవాద నియమాలకు సంబంధించినట్టు ఆర్టికలే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి కనుక చూసినట్లయితే ఆర్టికల్ 48 అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఆర్టికల్ 48A కూడా ఉంటుంది. సో 48 ఏం తెలుపుతుంది మనకు, గోవధ నిషేధం, గోవులను ఇతర పశువులను
వధించరాదు అనేటువంటి తెలుపుతుంది. అండ్ దీనిలో ఏ ఆర్టికల్ కూడా ఉంటుంది, సో అది కూడా ఇంపార్టెంట్ అండి. సో 48 ఏ ఆర్టికల్, ఓకేనా. ఏ ఆర్టికల్ ఏం తెలుపుతుంది, ఇది ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి. ఇవి చాలాసార్లు రిపీట్ అయినటువంటి పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది 48 ఏ తెలుపుతుంది. ఓన్లీ 48 అనేటువంటిది మనకు గోవధ నిషేధం గురించి తెలుపుతుంది. ఇక లాస్ట్ ఇది తప్పుగా ఇవ్వడం ఆర్టికల్ 45 అనేటువంటిది, సో ఇది ఏం చెప్తుంది మనకు, ఆర్టికల్ 45 ప్రకారం మనకు 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు సో మనకు విద్యను అందించడం, అంటే సంరక్షణ కావచ్చు, మరి వారికి విద్యను అందించడం అనేటువంటిది సో తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని చెప్పేసి, రాజ్యం యొక్క బాధ్యత అని చెప్పేసి ఉంటుంది, ఓకేనా. 45. సో దీన్ని మనకు ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం పొందుపరిచారు, 86వ రాజ్యాంగ సవరణ 2002లో, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, మీకు ప్రీవియస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకుముందు ఇక్కడ మనకు ఏ విధంగా ఉండేదంటే సో 6 నుంచి 14 సంవత్సరాల లోపనే ఉండేది. సో ఇది ఇప్పుడు మనకు ప్రాథమిక హక్కుల్లో పొందుపరచడం జరిగింది. సో ఇది ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్లో పొందుపరచాలనేది కూడా కింద కామెంట్ చేయండి, మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏముంది ఆర్టికల్ 45లో, సో బిలో 6 ఇయర్స్ అనమాట, 6 సంవత్సరాల లోపు ఉన్న వారికి సంరక్షణ, అంటే శిశు సంరక్షణ కావచ్చు అండ్ విద్యను కల్పించడం తెలుపుతుంది. ఇది మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఏ నియమం అవుతుంది, ఇది ఉదారవాద నియమాల కిందకి వస్తుంది అనమాట. మనకి ఏదైతే 3 రకాలుగా వర్గీకరించారు కదా, ఇది మనకు ఉదారవాద నియమం గురించి తెలుపుతుంది అనమాట. అంటే దాని కిందకి వస్తుంది, వర్గీకరణలో భాగంగా ఆర్టికల్ 45 మనకు దాంట్లోకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్టికల్ 49B, ఓకేనా. సో క్రింది దేన్ని తెలుపుతుంది అంటున్నాడు. సో 49B అనేటువంటి ఆర్టికల్ క్రింది వాటిలో ఏ విషయాన్ని మనకు తెలుపుతుంది. సో ఇది కూడా మనకు 49B అనేటువంటిది 49 అంటున్నాను, 43. సో 43B అనేటువంటిది మనకు గాంధేయవాద నియమాల కింద ఉన్నటువంటి ఆర్టికల్ కింద చూడవచ్చు. సో దీనిలో ఏది తెలుపుతుంది, గ్రామ పంచాయతీల యొక్క ఏర్పాట. సో ఇంతకుముందు చూసాం కనుక దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు, ఇది మనకు ఆర్టికల్ 40 కనుక దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, కార్మికులందరికీ కనీస వేతనం అంటున్నాడు. అండ్ పారిశ్రామిక యాజమాన్యంలో కార్మిక భాగస్వామ్యం అంటున్నాడు. సహకార సంఘాల ఏర్పాటు చేసుకోవడం అంటున్నాడు, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనకు రీసెంట్గా చేర్చినటువంటి ఆర్టికల్ అనమాట, ఓకేనా. సో మనకి రీసెంట్గా రాజ్యాంగంలో సవరణ చేసి చేర్చినటువంటి ఆర్టికల్ కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేసినాం కనుక సో ఇది కాదు, ఓకేనా. అంటే ఇది తెలుపుతుంది. నెక్స్ట్ ఏమంటున్నారు, కార్మికులందరికీ కనీస వేతనం. సో ఇది మనకు ఆర్టికల్ 43 తెలుపుతుంది. సో ఇంతకుముందు మనం చూసాం, ఓకేనా. ఆర్టికల్ 43 యొక్క మీనింగ్ ఏంటంటే సో ఇది కార్మికులందరికీ కనీస జీవన వేతాన్ని కల్పించడం అనేటువంటిది సో ఇది తెలుపుతుంది అనమాట. ఇది మనకు ముఖ్యంగా ఏ నియమాల్లో భాగంగా ఉంటుంది, సామ్యవాద నియమాల్లో భాగంగా చూసినాం మనం, ఓకేనా. అంటే సామ్యవాద నియమాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ గాంధేయవాద నియమంలో కూడా ఉండవచ్చు అనమాట. రెండిట్లో కూడా కనబడతాయి మనకు, దానిలో ఉన్నాయి దీంట్లో ఉండకూడదని ఏం లేదు. సో రెండిట్లలో కూడా కామన్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా ఉంటాయి మనకు. నెక్స్ట్ పారిశ్రామిక యాజమాన్యంలో కార్మిక భాగస్వామ్యం అంటున్నాడు. సో ఇది మనకి ఏంటంటే 43A అండి, గుర్తుంచుకొని ఇంపార్టెంట్. ఇట్లా మనకు చాలా దగ్గరగా ఉంటాయి కనుక కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, గుర్తుంచుకోవాల్సిందే. 43A అనేటువంటిది మనకి ఇది తెలుపుతుంది. సో ఇక్కడ ఇది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సహకార సంఘాల యొక్క ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది రీసెంట్గా మనకు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకేనా. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో దీన్ని చేర్చడం జరిగింది, ఓకేనా. సో 43B కింద చేర్చారు. ఇంపార్టెంట్, ఈ రాజ్యాంగ సవరణ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన క్రింది అంశం ఏంటంటే అంటాడు, సో సహకార సంఘాల యొక్క ఏర్పాటు 2011లో దీన్ని యాడ్ చేశారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే డి అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి. దేన్ని పేర్కొంటారు అని చెప్పేసి అంటున్నాడు. 44నా, 45నా, 50ఆ, 51ఆ. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్రజెంట్ మనకి ఇది కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి ఆర్టికల్ కూడా. సో ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే మనకు ఆర్టికల్ 44 అండి, ఓకేనా. దీన్నే మనం ఏమంటాం, ఆర్టికల్ 44నే ఉమ్మడి పౌరస్మృతి అని చెప్పేసి పిలుస్తాం. సో దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు, సో అన్ని మతాల వారికి వర్తించే విధంగా మనకి ఈ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని చెప్పేసి, దానికోసం రాజ్యం కృషి చేయాలని చెప్పేసి కూడా మనకు ఆర్టికల్ 44లో ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు అంత మొత్తంలో అమలుకు నోచుకోలేదు. సో మనకు ఆ ప్రభుత్వాలు కూడా వాటిని అయితే ఎక్కడ అమలు చేయలేదన్నమాట. ఓన్లీ ఇప్పుడు మనకు గోవాలో మాత్రమే ఇది అమల్లో ఉంది. సో ప్రజెంట్ మన కరెంట్ ఇష్యూలో కూడా మనం గుజరాత్ ఎన్నికలు చూస్తున్నాం కదా. సో గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ గెలిస్తే ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక కమిటీ చేశారు. ఇంకా అదే కాకుండా ఇంకొక రాష్ట్రం కూడా కమిటీ చేసింది, అది మన కరెంట్ ఇష్యూలో ఉంది. అవి ఏంటనేది కింద కామెంట్ చేయండి. నేను కరెంట్ అఫేర్స్లో భాగంగా మీకు 2 times చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మన కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఆర్టికల్ 44కి సంబంధించి 2 రాష్ట్రాలు సో వాటి యొక్క అమలుకు పరిశీలించడానికి కమిటీలు వేసాయి. ఒకటి గుజరాత్ అయితే, ఇంకొకటి ఏంటి అనేది కింద నాకు కామెంట్ చేసేయండి, ప్రయత్నం చేయండి. దీని మీద ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. సో ఈ ఆర్టికల్ 44ను అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొన్ని కేసెస్లో కూడా సూచించింది. ఆ కేసెస్ సంబంధించి కూడా నేను క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో 4వ భాగం వెలుపల ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఏంటి? మనకు 4వ భాగంలోనే కాకుండా 4వ భాగం వెలుపల కూడా కొన్ని ఆర్టికల్స్ మనకు ఆదేశిక సూత్రాలను తెలుపుతాయి. అవి ఏంటి అంటున్నాడు. ఆర్టికల్ 335, 301, 351, 350A అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ది ఆర్టికల్ 335 మనకు ఒక ఆదేశిక సూత్రం కింద చెప్పవచ్చు. సో 335 అనేటువంటిది మనకు 16వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్. ఇది ఏం తెలుపుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అంటే ఆ ఉద్యోగాలను కల్పించేటువంటి విషయంలో ఎస్టీలకు ప్రయోజనాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నమాట. సో ఇది కూడా మనకు ఒక ఆదేశిక సూత్రం కింద గుర్తుంచుకోవాల్సింది. ఇంకొకటి ఏమంటారు 301, ఇది లేదండి. 301 అనేటువంటిది మనకు ఆదేశిక సూత్రం కాదు. ఇక 351 అంటున్నాడు. 351 సో ఎస్, ఇది కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది మనకు 17వ భాగంలో ఉంటుంది. ఓకే, ఈ భాగాలు కూడా ఇంపార్టెంట్. ఏ భాగంలో ఉన్నటువంటిది కూడా 17వ భాగంలో ఉంటుంది. ఇది ఏంది అంటే హిందీని మన జాతీయ భాషగా గుర్తించి సో దాన్ని అభివృద్ధి చేయాలి, దానికి అభివృద్ధికి సంబంధించినటువంటి చర్యలను చేపట్టాలి రాజ్యం అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 300A అంటున్నాడు. ఎస్, 300A కూడా మనకు వెలుపల ఉన్నటువంటి ఒక ఆదేశిక సూత్రం. ఇదేంటంటే ఇది కూడా మనకు 17వ భాగంగానే ఉంటుంది. సో మైనార్టీల పిల్లలకు సంబంధించి మాతృభాషలోనే సో ఎవరైతే అక్కడ ఉంటుందో ఆ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఆ మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించేటువంటి సదుపాయాన్ని కూడా రాజ్యం కృషి చేయాలనేటువంటి విషయాన్ని తెలుపుతుంది. అంటే ఇక్కడ 135 అనేటువంటిది ఏముంది ఇక్కడ? సార్ 134 అంటే ఏంటిది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా 335, 351, 350A అనేటువంటి రాజ్యాంగం వెలుపల ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల కింద గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో భారత విదేశాంగ విధానానికి ఈ క్రింది ఏ ఆర్టికల్ మూలంగా పరిగణిస్తారు? సో విదేశాంగ విధానానికి మూలంగా ఏ ఆర్టికల్ను పరిగణిస్తారు? సో ఇది కూడా మనకు ఆదేశిక సూత్రాల్లో భాగంగానే ఉంటుంది. 49, 50, 51 అండ్ 46. సో దీనిలో ఏ ఆర్టికల్ను చెప్తారు? ఓకేనా. సో ఆన్సర్ చూసినట్లయితే ఆర్టికల్ 51 అండి. ఆర్టికల్ 51 అనేటువంటిది మనకు విదేశాంగ విధానానికి సో మూలంగా పరిగణిస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటిది మనకు అంతర్జాతీయ శాంతి అని చెప్పేసి చదువుతాం మనం. అంటే దీనిలో మనకి ఎటువంటి అంశాలు వస్తాయనేది కూడా ఇంపార్టెంట్. దీనిలో ఇది ఒక అంశం వస్తుంది. ఇది కాకుండా ఇంకా అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించాలి, ఇంకా అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను గౌరవించాలి, వాటికి అనుగుణంగా సో రాజ్యం ప్రయత్నాలు చేయాలి, ఇంకా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అంటే మనం ప్రక్క దేశంతో పాకిస్తాన్ కావచ్చు, చైనా తోటి ఇటువంటి ఏదైనా గొడవలు వచ్చినప్పుడు శాంతియుతంగా మనం వాటిని చర్చించుకోవాలనేటువంటిది కూడా మనకు ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఆర్టికల్ 51 తెలుపుతుంది. ఓకేనా. సో ఇవన్నీ ఇంకా ఆర్టికల్ 39, 50, 46 కూడా మనం ఆల్రెడీ చూసాం. సో 39కి సంబంధించి సో జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాలి. ఇది ఒకసారి అడిగినండి. ఒక చారిత్రాత్మక కట్టడాలు అంటాడు. సో అది ప్రాథమిక హక్కు అట్లా కూడా అంటాడు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? ఇది ఆదేశిక సూత్రం. ఓకేనా, 49 అనేటువంటిది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 50 అనేటువంటిది కూడా మీకు తెలిసి ఇంపార్టెంట్. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం. సో అది కూడా మనకు అడిగిండు, అట్లా కూడా గుర్తుంచుకోండి. 46 గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 46లో ఏమొస్తాయని చెప్పేసి ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలను కాపాడడం కోసం రాజ్యం కృషి చేయాలనేటువంటిది ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఆదేశిక సూత్రాల్లో భాగంగా కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నటువంటి చట్టాలకు సంబంధించి సరికాని జత. సో మనకు ఆదేశిక సూత్రాలు అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని చట్టాలను అనేటువంటి తీసుకొచ్చింది. సో వాటిలో ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. దానిలో ఒకటి తప్పుగా ఉంది, అంటే ఇయర్ తప్పుగా ఉంది. అదేంటో గుర్తించండి. సో కనీస వేతన చట్టం అంటున్నాడు. సో 1948 అంటున్నాడు. ఎస్, ఇది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో చెప్పాను, ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది. 48 అనేది మనకు కనీస వేతన చట్టం. ట్రేడ్ యూనియన్ చట్టం అంటున్నాడు 1926. సో ఇది మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉంది. సో ఇది కూడా మనకు ఏది కార్మికుల యొక్క ప్రయోజనాలకు సంబంధించి, ఇది కూడా కరెక్ట్. గనుల చట్టం అంటున్నాడు. సో ఇది తప్పండి. గనుల చట్టం అనేటువంటిది 50 కాదు. సో గనుల చట్టం అనేటువంటిది మనకు 1952. ఓకేనా, 1952. అండ్ మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961. ఇంపార్టెంట్, ఇది మహిళా కార్మికుల ప్రయోజనాల కోసం అన్నమాట ఇది. సో ఇది ఇంకా నెక్స్ట్ సమాన వేతన చట్టం కూడా మనం ఇంతకుముందు చూసాం 1976లో సమాన వేతన చట్టం. ఇవన్నీ మనకు మహిళా కార్మికుల కోసం ఈ రెండు రావడం జరిగింది. ఇంక ఈ గనుల చట్టం కాకుండా ఫ్యాక్టరీ చట్టం 1948, ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు వాటిని అమలు చేయడంలో, ఆదేశిక సూత్రాలను అమలు చేయడంలో భాగంగా మనకు ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు అన్నమాట. ఇవి ఇంపార్టెంట్ చట్టాలు. పారిశ్రామిక వివాదాల చట్టం అని, వేతన చెల్లింపు చట్టం 1936లో వచ్చినటువంటి చట్టం కావచ్చు, ఫ్యాక్టరీ చట్టం 1948, ఇట్లా ఇవన్నీ వెట్టి చాకిరీ నిషేధ చట్టం 1976, ఇది కూడా ఇవన్నీ మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్సే. బాల కార్మిక నిషేధ చట్టం అది వచ్చేసి 1986. ఇవన్నీ మీకు నేను ప్రీవియస్లో చెప్పాను.
ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ కూడా చూసాం కనుక సో గుర్తుంచుకోండి. ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే మనకు ఇట్లా రిపీట్ చేయడం వల్ల గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మళ్ళొకసారి మీకు ఇక్కడ రిపీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆదేశిక సూత్రాలను అమలులో భాగంగా వచ్చినటువంటి చట్టాలు అనమాట. నెక్స్ట్ విషయాలు అయితే ఈ క్రింది ఏ కేసును బాల కార్మిక వ్యవస్థ నిషేధ కేసుగా పేర్కొంటారు. సో ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి. సో మనకు బాల కార్మిక వ్యవస్థను నిషేధం చేయడం కోసం కూడా రాజ్యాలు అంటే ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసెస్లో తీర్పునిచ్చింది. అయితే దీనిలో ఏ కేసు అని అంటున్నాడు, ఏది రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియానా, లేదంటే ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, అండ్ ఎంఆర్ఎఫ్, ఇది ఎంఆర్ఎఫ్ టైర్లు ఉంటాయి కదా, అది ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ వర్సెస్ కేరళనా. ఓకేనా, సో ఇక్కడ తప్పు పడ్డట్టున్నది. ఓకే, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ వర్సెస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కేరళ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది 1998లో వచ్చినటువంటి తీర్పు. సో దీనిలో ఏ కేసు అంటున్నా, పైవన్య. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు ఎంసీ మెహతా అండి. ఓకేనా, ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో తీర్పు ఇయర్ కూడా ఇంపార్టెంట్, 1996 అనమాట. సో ఇది మనకి ఎట్లా చెప్తారు, బాల కార్మిక వ్యవస్థ ఏదైతే బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం కింద దీన్ని తెలపడం జరుగుతుంది. ఓకేనా, మనకు ఆర్టికల్ 24 కూడా తెలుపుతారు అనమాట. ఏది ప్రాథమిక హక్కుల్లో కూడా దీని గురించి మనం అక్కడ చూస్తాం. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ అనే కేసు కూడా ఇంపార్టెంట్. ఇది 1982లో వచ్చినటువంటి తీర్పు. ఇక్కడ ఏంటిది, సమాన పనికి సమాన వేతనం. మనం అక్కడ కూడా ఆర్టికల్ 23లో చూస్తాం ప్రాథమిక హక్కుల్లో భాగంగా. ఇంతకుముందు కూడా చూసాం మనం, ఏది ఆదేశిక సూత్రాల్లో భాగంగా కూడా చూసాం. అంటే 1982లో ఈ కేసులో భాగంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పునిస్తుంది. రైట్, సో ఇవి గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ మూట్లో ఇది ఈ సపరేట్ క్వశ్చన్ అనేది దీనికి సంబంధించినటువంటి కేసు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేదలకు ఉచిత న్యాయ సహాయం చేయడానికి ఏ సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం రూపొందించబడింది అని చెప్పేసి అంటున్నాడు. మన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సా అని చెప్పేసి అంటాం కదా, ఆ చట్టం అనేటువంటిది మనకు ఎప్పుడు రూపొందించబడింది. సో ఇది మనకు ఇంతకుముందు చెప్పాను నేను 39A సంబంధించి. ఓకేనా, 39A అనేటువంటిది మనకి ఏముంటుంది, ఉచిత న్యాయ సలహా, అంటే ఉచిత న్యాయ సేవ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఉచిత న్యాయ, అంటే ఏవైతే పేదలు ఉంటారు కదా వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందించడం, అంటే న్యాయాన్ని చేకూర్చడం కోసం తీసుకొచ్చిందే 39A అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు 1976 బై 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారని చెప్పేసి కూడా చెప్పాను. అయితే దీనిలో భాగంగా మనకు సో ఈ చట్టం రావడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది వచ్చింది. అది ఏ ఇయర్లో వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. సో 85, 86, 87, 88 ఇంపార్టెంట్ అండి. ఇది 87. ఓకే, 1987లో రావడం జరిగింది. సో దీని ఆధారంగా మనకి ఏంటంటే లోక్ అదాలత్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉచిత న్యాయ సమయానికి అందించడం లాంటి వీటిని దీనిలో చేర్చడం జరిగిందనమాట. అదేవిధంగా ముఖ్యంగా ప్రజా ప్రయోజనాల వాయిద్యం, అంటే దాన్ని మనం పిల్ అంటాం కదా. సో దీని ద్వారా కూడా మనం ఉచిత న్యాయ సహాయాన్ని పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఈ చట్టం ద్వారా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ చట్టం వచ్చినటువంటి సంవత్సరం అండ్ ఆదేశిక సూత్రంలో భాగంగా అని చెప్పేసి కూడా అంటాడు. సో 39A అనేటువంటిది ఏంటిది మనకు, సో ఉచిత న్యాయ సలహా అనేటువంటిది మనకు 39A తెలుపుతుంది. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ విషయాలైతే ఆదేశిక సూత్రాల అమలులో భాగంగా ప్రభుత్వాలు స్కిల్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నాయి. అంటే మనకు వీటి యొక్క అమలు అనేది ఏ విధంగా ఉంటుందనే దానిపైన ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఆర్టికల్స్ కాకుండా వాటిని ఏ విధంగా ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి వనరుల మేరకు మనకు ఆదేశిక సూత్రాలను అమలు చేస్తాయన్నమాట. సో ఇప్పటివరకు కొన్ని ప్రభుత్వాలు ఎటువంటి అమలు చేశాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆదేశిక సూత్రాల అమలులో భాగంగా పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986లో రూపొందించారు. అండ్ అదేవిధంగా ఆదేశిక సూత్రాల అమలులో భాగంగా గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరచడానికి 73వ రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చారు అంటున్నాడు. సో మనకు సరైనవి ఏంటో కావాలి ఇందులో. సో ఇక్కడ 1 by 1 ఎలిమినేట్ చేసుకుని వద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, సో ప్రభుత్వాలు స్కిల్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నాయి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడంలో భాగంగా కొన్ని సంస్థలను ఏర్పరుస్తుంది. అవి మనకు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు అని చెప్పేసి, ఇంకా చిన్న తరహా పరిశ్రమల బోర్డు అని చెప్పేసి, హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి బోర్డ్స్ కావచ్చు, ఇంకా సిడ్బీ నాబార్డ్, ముఖ్యంగా అవి చాలా ఇంపార్టెంట్, సిడ్బీ నాబార్డ్. సో దానిలో భాగంగా ఈ స్కిల్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది కరెక్టే. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986లో తీసుకొచ్చారు అంటున్నారు. ఎస్, ఇది ఇంపార్టెంట్ యాక్ట్, మనకు డైరెక్ట్ కూడా అడుగుతాడు. సో ఇది మనకు వీటి యొక్క అమల్లో భాగంగా వచ్చినటువంటిది. ఇదే కాకుండా ఇంకా చాలా వచ్చాయి. అటవీ విధానం, జాతీయ అటవీ విధానం అనేటువంటిది మనకు 1952లో వచ్చింది అండ్ 1988లో వచ్చింది. ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. అటవీ విధానం సంబంధించి డైరెక్ట్ అడిగిండు ప్రీవియస్లో. జీవ వైవిధ్య చట్టం, ఓకేనా,
ఈ జీవ వైవిధ్య చట్టం కూడా మనకు రావడం జరిగింది. ఇది 2002లో వచ్చింది. ఓకేనా, ఇవన్నీ మనకు అమలుపరచడంలో భాగంగా వచ్చింది. అటవీ హక్కుల చట్టం, మళ్ళీ అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చింది. ఇది హక్కుల చట్టం. ఓకేనా, అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చింది. ఇంకా అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటిది మనకు ప్రీవియస్లో ఒకసారి బిట్ అడిగిండు. ఇది ఎప్పుడు వచ్చింది? ఈ చట్టం 2010లో వచ్చింది. ఇవన్నీ మనకు ఏది ఆదేశిక సూత్రాలను అమలులో భాగంగా వచ్చినటువంటి వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, ఇవన్నీ ఇంపార్టెంట్ యాక్ట్సే. అండ్ అదే కాకుండా అటవీ సంరక్షణ చట్టం 1980, ఇవన్నీ కొంచెం దగ్గరగా అనిపిస్తాయి మనకు. వర్డ్స్ అని కొంచెం ఆ లింక్ అంటే ఒకదానికొకటి ఈక్వల్గా అనిపిస్తాయి కనుక మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు ఈ ఆదేశిక సూత్రాల అమల్లో భాగంగా వచ్చినాయి. రైట్, నెక్స్ట్ ఆదేశిక సూత్రాల అమల్లో భాగంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి పరచడానికి 73వ రాజ్యాంగ సవరణ వచ్చిందంటున్నాడు. ఎస్, కరెక్టే కదా. 73వ రాజ్యాంగ సవరణ మనకు 1992లో మనకు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. 73, 74 ఇది మనకు గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధి పరచడం కోసం రాజ్యం తీసుకొచ్చినటువంటి ఆదేశిక సూత్రం కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకు వాటిని అంతరాన్ని నిషేధించే చట్టం అనేటువంటిది కూడా రావడం జరిగింది 1955లో. ఇవన్నీ మనకు ఆదేశిక సూత్రాల భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మళ్ళీ సేమ్ మనకు ఆదేశిక సూత్రాలు బలహీన వర్గాల సంక్షేమం కోసం. ఇంతకుముందు మనం ఏం చూసాం? సో ఫస్ట్ వచ్చేసి గ్రామీణ అభివృద్ధి కోసం ఏం చేసింది, అంతకుముందు కార్మిక అభివృద్ధి కోసం. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అమలుపరచడంలో భాగంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టినటువంటి క్రింది చర్యలకు సంబంధించి సరికానిది ఎటువంటి చర్యలు తీసుకున్నాయి? అంటరానితన నిషేధ చట్టం అంటున్నాడు. సో 1955లో యాక్ట్ చేసింది అంటున్నాడు. ఎస్, కరెక్ట్, ఇంపార్టెంట్ యాక్ట్ ఇది, గుర్తుంచుకోండి. ఇంకా ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 1978 అంటున్నాడు. సో ఇది తప్పండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం అనేది 1978 కాదు. ఓకేనా, సో ఇది మనకు 1988లో వచ్చింది. సో 1988లో వచ్చినటువంటి చట్టం ఇది, గుర్తుంచుకొని. 1989లో ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం చేయడం జరిగింది. ఇంపార్టెంట్ చట్టం. ఇంకా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు 1990. సో ఇది కరెక్టే అండి. ఓకేనా, పైవన్నీ సరికావాలని చెప్పేసి అంటున్నాడు. ఇది కాదు, ఇది మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు అనేది ఉన్నది మనకు 1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. మళ్ళీ దీన్ని ఏం చేశారు? 2004 సంవత్సరంలో డివైడ్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ డిఫరెంట్గా ఉన్నాడు. 2004 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే, సో కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ మరియు ఎస్టీ కమిషన్ను విభజించడం జరిగిందనమాట. సో మనకి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతాయని కింద కామెంట్ చేయండి. అవి కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, అదేవిధంగా బీసీ కమిషన్ కూడా రీసెంట్గా మనకు రాజ్యాంగ భద్రత కల్పించారు. సో రీసెంట్ ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలో అది కూడా ఉంది. అవి ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇట్లా మనం కరెంట్ ఇష్యూని లింక్ చేసి చదువుకున్నట్లయితే ఈజీగా మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్కు ఆన్సర్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని కేసెస్ ఉండడం జరిగింది, అదేవిధంగా కొన్ని చట్టాలని. దీనిలో ఏది తప్పుగా ఉందో గుర్తించండి. ముఖ్యంగా ఇది మనకు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడంలో భాగంగా సుప్రీంకోర్టు కొన్ని కేసెస్లో తీర్పునైతే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన అంశాలు అయితే ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ అంశాలు, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ది ఏమంటున్నాడు? షబాను బేగం కేసు ముస్లిం పర్సనల్ లా అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే అండి. ఈ షబాను బేగం కేసు అనేటువంటిది ముస్లిం పర్సనల్ లాకు సంబంధించినటువంటి కేసు ఇది. అంటే ముస్లిం పర్సనల్ లాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిందనమాట. ఇది ఎప్పుడు వచ్చింది కేసు తీర్పు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. 1985 ఇయర్ కూడా గుర్తుంచుకోండి. అంటే ఏంటంటే, సో ఎవరైతే దీని ప్రకారం విడాకులు పొందినటువంటి భార్యకు భర్త భరణం చెందించాలి. ముస్లిం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుందన్నమాట. ఎవరైనా భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే భరణాన్ని చెల్లించాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునిస్తుంది. సరళ ముద్గల్ కేసు 1995 అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇది వెలువడినటువంటి తీర్పు ఇది. సరళ ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇదేంటంటే హిందూ మతం మార్చుకొని ఇంకో మతంలో ఇంకొకరు కనుక మనం మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఎవరైతే, సో వాళ్ళకు అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అట్లా చేసుకోవడం రాదు, అట్లా చేసుకోవడం తప్పని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మన భారతీయ పౌరులు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి కూడా ఈ కేసులో మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పంచశీల ఒప్పందం, ఇది తీసుకోండి. 1954 అనేది తీసుకోండి. సో పంచశీల ఒప్పందం కూడా కరెక్టే, 1954లో చేశారు. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ అంతర్జాతీయ శాంతి మనకు ఉంది కదా ఆర్టికల్, మనకి ఇది ఆదేశిక సూత్రాల్లో భాగంగా అంతర్జాతీయ శాంతికి సంబంధించి కూడా చూసాం. సో వాటి యొక్క చర్యలను అమలుపరచడంలో భాగంగా సో వాటిని కూడా మనం ఇటువంటి ఒప్పందాలపైన కూడా సంతకం చేయడం జరిగింది. లైక్ 1945లో యుఎన్ఓలో సభ్యత్వం తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా 1949లో కామన్వెల్త్లో చేరడం కావచ్చు, ఇంకా అదేవిధంగా అలీల ఉద్యమంకి సంబంధించి 1960లో ఏర్పాటు చేయడం కావచ్చు, సార్క్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనకు ప్రపంచ శాంతికి సంబంధించి అంటే అంతర్జాతీయ శాంతికి సంబంధించి కొన్ని అవగాహన
ఒప్పందాలపై సంతకం చేయడం అన్నమాట. ఇది కూడా కరెక్టే. సో లాస్ట్ ఇది మిస్టేక్. సో ఇది మిస్టేక్ అండ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2020 కాదు 2022 లేటెస్ట్ ఇష్యూ కనుక గుర్తుంచుకోండి. 2022లో వచ్చినటువంటి తీర్పు ఇది. ఏది అరుణాచల గౌండర్స్ వర్సెస్ పొన్నుస్వామి కేసు. ఇది ఏంటంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తెలిపిందంటే సో మనకి ఏదైతే వారసత్వ చట్టం ఉంది కదా 1956, సో దీని ప్రకారం సో మహిళలు ఉంటారు కదా వాళ్ళకు ఓన్లీ వారసత్వం పైనే కాకుండా ఆస్తిపై కూడా సమాన హక్కు ఉంటుందని చెప్పేసి చెప్తానమాట. మహిళలకు కూడా సో తండ్రి సంపాదించినటువంటి ఆస్తి పైన సమాన హక్కు ఉంటుందని చెప్పేసి తీర్పు ఇస్తానమాట. చాలా ఇంపార్టెంట్. ఇది మనకి రీసెంట్ ఇష్యూలో ఉంది కనుక గుర్తుంచుకోండి. ఓకేనా, అరుణాచల గౌండర్స్ వర్సెస్ పొన్నుస్వామి కేసు. సో ఇది దీనికి సంబంధించి అంటే ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆదేశిక సూత్రాలు పీఠికకు కొనసాగింపు లాంటివి అని ఎవరు పేర్కొన్నారు? సో ఈ అంశాన్ని ఎవరు అన్నారు? ఓకేనా, సో ఎంసీ సేతల్వాడ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర, బిఎన్ రావ, అంబేద్కరా? సో ఆన్సర్ విషయంలో మనకి ఇది ఎంసీ సేతల్వాడ అండి. సో మనకు దానిపైన చేసేటువంటి కామెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఎవరు విమర్శిస్తున్నారు, ఎవరు వాటికి సంబంధించి ఇటువంటి కామెంట్ చేస్తున్నారు అనేది కూడా మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. ఎంసీ సేతల్వాడ. సో ఇదే కాకుండా ఇంక ఇతను ఏం చెప్తాడంటే సో ఇది ఒక న్యాయస్థానాలకు కరదీపిక అని చెప్పేసి కూడా ఇతను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్య కార్యకలాపాలకు పరిధిని నిర్దేశిస్తాయి అనేటువంటి కూడా ఇతను చెప్తారనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించి మనకు ఎంసీ సేతల్వాడ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే సో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది వివాదాలను గుర్తించండి. సో మనకు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. సో వీటి మీద తరచూ మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ఇంపార్టెంట్ అండి. సో అవి ఏవే వివాదాలు? సో ఇక్కడ మనకి ఏంటిది గోపాలన్ వర్సెస్ మద్రాస్ హైకోర్టు కేసు, అదేవిధంగా మొదటి రాజ్యాంగ సవరణ అంటున్నాడు, 17వ రాజ్యాంగ సవరణ అంటున్నాడు, 24, 25వ రాజ్యాంగ సవరణ అంటున్నాడు. సో దీంట్లో ఆ వివాదాలు ఏంటో గుర్తించండి. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకు ప్రాథమిక హక్కులు కావచ్చు ఆదేశిక సూత్రాలకు మధ్య వివాదం అనేటువంటిది ముఖ్యంగా న్యాయశాఖకు ఈ కాన్సెప్ట్ మనకు తెలవాలండి. న్యాయశాఖకు అదేవిధంగా పార్లమెంటుకు మధ్య కొన్ని వివాదాలు రావడం జరిగిందనమాట. ఏంటిది ఇక్కడ న్యాయశాఖ అనేటువంటిది మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉంటుంది. ఇది ఆదేశిక సూత్రాలు అమలుపరచాలని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా, అంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన గురి అవుతాయని చెప్పేసి ఇక్కడ న్యాయశాఖ చెప్తుంది. దానిలో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం? సో ముఖ్యంగా మనకు ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి ఆస్తి హక్కును అమలు చేయడంలో భాగంగా అంటే మనకు సంపద వికేంద్రీకరణ జరగదు అని చెప్పేసి సో ఆస్తి హక్కును మనం ప్రాథమిక హక్కులకి వెళ్ళి తీసివేయడం జరిగిందనమాట. సో ఇటువంటి వివాదాలు మనం జరగడం చూసినాం అనమాట. అవన్నీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతున్నాడు. సో మనకు గోపాలన్ వర్సెస్ మద్రాస్ హైకోర్టు కేసు 1951లో వచ్చింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి వివాదం కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యమైనది. అండ్ ఇంకేం చెప్తుంది, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వ్యక్తి స్వేచ్ఛను సవరించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తాను అనమాట. ఇది అండ్ నెక్స్ట్ మొదటి రాజ్యాంగ సవరణ. సో ముఖ్యంగా మొదటి రాజ్యాంగ సవరణ మనకు 1951లో చేశారు కదా. సో దీనిలో ఏం చేస్తారు, సో 9వ షెడ్యూల్ చేర్చేసి దానిలో మనకు పొందుపరిచినటువంటి అంశాలకు న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ మినహాయింపు అని చెప్పేసి ఉంటుంది. అది కూడా ఇంకా 17వ రాజ్యాంగ సవరణ. సో 17వ రాజ్యాంగ సవరణ అనేది ఏంటిది మనకు ముఖ్యంగా 1964లో చేశారు. ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. 64లో చేశారు. సో దీని ప్రకారం ఏంటంటే సో సంపద వికేంద్రీకరణకు సంబంధించి చట్టాలు రూపొందించడం జరిగింది. సో దానివల్ల మనకు ప్రాథమిక హక్కులు వైలేట్ అయ్యని చెప్పేసి మధ్య వివాదం వచ్చింది. ఇంకా 24, 25వ రాజ్యాంగ సవరణ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటిది 1971 కనుక మనం చూసినట్లయితే 1971లో ఈ 2 రాజ్యాంగ సవరణలు చేసిరు. అక్కడ ఏంటంటే ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల యొక్క పైచేయి అనేది చెప్పవచ్చు. ఈ 2 ఆర్టికల్ ఇట్లా కూడా అడుగుతాడు. ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణలు, ఆర్టికల్స్ కాదు రాజ్యాంగ సవరణలు, ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణలో ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల యొక్క పైచేయిని తెలుపుతాయని చెప్పేసి అంటాడు. ఆర్టికల్ 24, 25 మీకు ఇంతకుముందు చెప్పాను. 24 ద్వారా ఏంటిది మనకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగ సవరణ ద్వారా చేయవచ్చు, రాజ్యాంగ సవరణ చేయవచ్చు, పార్లమెంటుకు ఆ హక్కు ఉంది అని చెప్పేసి 24వ రాజ్యాంగ సవరణలో పొందుపరుస్తారు అన్నమాట. ఏ ప్రాథమిక హక్కునైనా కూడా సవరించేటువంటి అధికారం పార్లమెంట్కు ఉంది. ఇక 25 ఏంటి, ఇంతకుముందు చెప్పాను మనకు 2 ఆర్టికల్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఇది 39లో ఉన్నటువంటి 2 ఆర్టికల్స్, బి ఆర్టికల్ కావచ్చు అండ్ సి ఆర్టికల్స్. సో వీటిని అమలుపరిచేటప్పుడు అవి ఆర్టికల్ 14, 19కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి న్యాయస్థానాలను సంప్రదించకూడదని చెప్పేసి కూడా మనకి ఇది రాజ్యాంగ సవరణ 25 ఉంటుంది అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రాజ్యాంగ సవరణలు ఇవి. సో గుర్తుంచుకోండి, ఇది 6 అవుతుంది ఆన్సర్. ఓకేనా, 17, 24, 25 మొదటి రాజ్యాంగ సవరణ, గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసు, ఇంకా గోలకనాథ్ వర్సెస్ పంజాబ్ కేసు 1967లో వచ్చినటువంటిది. ఇంకా ముఖ్యమైన కేసు ఏంటంటే ఇంకొక 2 కేసెస్ ఉంటాయి, వాటి గురించి కూడా చూద్దాం. అదేంటంటే కేశవానంద భారతి కేసు అండ్ అదేవిధంగా మినర్వా మిల్స్ కేసు. వాటికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిలో కూడా మనకు వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఏ కేసులో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం
అనేది ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత అనేటువంటి పునాదిపై నిర్మించబడినది అని పేర్కొంది. సో ఇక్కడ ఒక కేసు తీర్పులో ఈ వర్డ్ను మనకు మెన్షన్ చేసింది అనమాట సుప్రీంకోర్టు. సో ఈ రెండింటి యొక్క సమతుల్యత అనేటువంటి పునాది పైన భారత రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది అని సుప్రీంకోర్టు మనం తెలిపింది. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, ఇంపార్టెంట్ అంశం కూడా ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అడిగిండు. సో ఇక్కడ ఏంటిది, మినర్వా మిల్స్ కేసా లేదంటే గోలక్నాథ్ కేసా, సరళ ముద్గల్ కేసా? ఆన్సర్ విషయంలో అయితే మనకి ఇది మినర్వా మిల్స్ కేసు అండి. ఇంపార్టెంట్ కేసు, 1980 ఇయర్ కూడా ఇంపార్టెంట్. సో దీనిలో మనకు మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ తీర్పుని ఇస్తారనమాట. సో ఈ రెండింటి మధ్య సమతుల్యత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఈ మినర్వా మిల్స్ కేసు ప్రతిపాదించే మనకు ఈ రెండింటి మధ్య సో మనకు ఈ దృక్పథం అనేటువంటిది ఇప్పటికి కొనసాగుతుంది అనమాట. ఎటువంటి వివాదాలు అనేది ఇప్పుడు రావట్లేదు అనమాట. ఈ మినర్వా మిల్ కేసు కాంచెలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా మనకు ఏది కేశవానంద భారతి కేసులో కూడా మనకు సేమ్ ఇటువంటి తీర్పే రావడం జరుగుతుంది. ఓకే, 1973లో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు కూడా మనకు రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి సంచలన తీర్పునిస్తుంది. అది మనం గుర్తుంచుకోవాల్సిందే. చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో అడిగిన అండ్ దాన్ని బట్టి మనకు చాలా మ్యాటర్ కూడా అర్థమవుతుంది ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి, ఇంకా ఇతర అంశాలకు సంబంధించి. సో ఇవి మనకి ఇప్పటివరకు ఆదేశిక సూత్రాలకు సంబంధించి. నెక్స్ట్ ఇక ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి వాటిపైన క్వశ్చన్స్ చూద్దాం. ఇవన్నీ మనకు ప్రాథమిక విధుల మీద కూడా ఒక 6 క్వశ్చన్ తీసుకున్నాను, 30 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ దీనిలో భాగంగా అంటే ప్రాథమిక విధుల్లో ఫస్ట్ క్వశ్చన్ ఓవరాల్గా చూస్తే 24th క్వశ్చన్ ఇది. సో ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. వీటిని రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనం రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది. సో ప్రాథమిక విధి అంటే ఏంటంటే ఒక పౌరుడు దేశం పట్ల కావచ్చు, తన తోటి పౌరుల పట్ల కొంత కనీస బాధ్యత నిర్వహించవలసి అయితే ఉంటుంది, అంటే బాధ్యతతో ఉండాలి. సో వాటికి రాజ్యాంగ ప్రతిపత్తి ఇచ్చారు కనుక వాటిని మనం ప్రాథమిక విధులు అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? సో నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఏది ప్రాథమిక విధి, ఏది ప్రాథమిక హక్కు, ఏది ఆదేశిక సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కోణంలోనే మనకు బిట్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ది కరెక్టే. నెక్స్ట్, మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు అంటున్నాడు. ఎస్, మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల యొక్క ప్రస్తావన లేదు. దీని తర్వాత మనకు రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారంటున్నారు. సో చేర్చారు, కాకపోతే ఇది కాదు. ఎప్పుడు? సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి, 1976/42 అండ్ 1978/44 ఈ రెండు రాజ్యాంగ సవరణలు మనకి ఎప్పటికీ రిపీట్ అయితే కనుక చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది 1976లో చేర్చారండి. 1976/42 44 కాదు, ఇది తప్పుగా ఇచ్చారు. ఏది, స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు భారత రాజ్యాంగంలో 4A భాగంలో చేర్చారు. 4A భాగంలో ఆర్టికల్ కనుక చూసుకున్నట్టయితే మనకు 51A ఆర్టికల్ కింద వీటిని పొందుపరచడం జరిగింది. ఓకేనా? సో మనకు స్టార్టింగ్ 10, ఓకేనా, 10 చేర్చారు, ఇప్పుడు 11 ఉన్నాయి. అది ఏంటనేది మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన అక్కడ చూద్దాం. అంటే ఇక్కడ 1 to 4 అనేటువంటిది కరెక్ట్. 1 to 4 అనేది ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది ప్రాథమిక విధులకు సంబంధించి ఒక బేసిక్ క్వశ్చన్ కింద చూడవచ్చు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఏ సంవత్సరంలో సో ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయని చెప్పేసి అంటున్నాడు. మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? మనకు మౌలిక రాజ్యాంగంలో లేవు. సో వీటిని మనకు ఇంతకుముందు చూసాం, 76/42 ద్వారా చేర్చారు. మరి ఎప్పుడు ఇవి అమల్లోకి వచ్చాయి? 76 జనవరి 3, 77 జనవరి 3, లేదంటే 90 డిసెంబర్ 12, లేదంటే 2002 డిసెంబర్ 12. సో ఇదేంటి కరెక్ట్ ఆన్సర్ కనుక విషయం అయితే మనకు 77 అండి. 1977, ఓకేనా, జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అందుకనే మనం ఈ జాన్ 3ని ఏమని చెప్తాం, ప్రాథమిక విధుల దినోత్సవంగా గుర్తిస్తారంట, జరుపుకుంటారు. ఓకేనా? ప్రాథమిక విధుల దినంగా, అంటే ఆ రోజు విధుల దినోత్సవంగా పరిగణించేటువంటి డేట్ ఏదని చెప్పేసి అడుగుతాడు. జనవరి 3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 76 రాజ్యాంగ సవరణ ద్వారా 77 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. సో ఇట్లా డైరెక్ట్ అడుగుతారని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏది, ఈ 11వ విధి అనేది మనకు డిసెంబర్ 12 ఈ డేట్న 11వ విధి అమల్లోకి రావడం జరిగింది. అది ఏంటనేది చూద్దాం. 11వ విధిని కూడా మనకు యాడ్ చేశారు కదా. ఇప్పుడు ప్రజెంట్ 11 ఉన్నాయి, అంటే మౌలిక రాజ్యాంగంలో 10, ప్రజెంట్ 11 ఉన్నాయి. ఆ 11వది మనకు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2002 డిసెంబర్ 12 నుంచి వచ్చింది. ఆ డేట్ కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే అక్కడ ఆప్షన్ ఉంది కనుక చెప్పాను. సో నెక్స్ట్ చూసినట్లయితే, సో ప్రాథమిక విధుల లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏంటిది? సో ప్రాథమిక విధులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్కువసార్లు మనకు బిట్ అడిగిండు. సో ఏమంటున్నాడు, వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాలి అంటున్నాడు. అండ్ వీటికి న్యాయ సంరక్షణ లేదంటున్నాడు. అండ్ ఇవి నేరుగా అమల్లోకి వస్తాయి అంటున్నాడు. అండ్ ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అంటున్నాడు. సో ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి. సో ప్రాథమిక అంటే వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాల్సి వస్తుంది, ఇది కరెక్టే అండి. ఓకేనా? అండ్ ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు, ఇది కూడా కరెక్టే. సో న్యాయ సంరక్షణ లేదు కనుక ప్రాథమిక విధులు నేరుగా అమల్లోకి వస్తాయా? రావు, అంటే ఇది తప్పుగా ఇచ్చారు. ఓకేనా? సో నేరుగా
అమల్లోకి రావు. గుర్తుంచుకోండి, ప్రాథమిక విధులు అనేవి నేరుగా అమల్లోకి రావు. సో గుర్తుంచుకోండి, వీటికి చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ తెలితే మనం థర్డ్ దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతాం. ఓకేనా? సో వీటికి పార్లమెంట్ అయితే చట్టాలు చేయాల్సి ఉంటుంది. సో ఇవి కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. సో ఇవి దీనికి సంబంధించి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇవి నేరుగా అమల్లోకి రావని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లాంటి వర్డ్స్ మనం కన్ఫ్యూజ్ చేస్తుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనం రాస్తున్న టైంలో అన్ని కరెక్టే అనిపిస్తా అంటే, లేకుంటే ఒకటి లేదా రెండు ఈక్వల్ అనిపిస్తాయి కనుక జాగ్రత్తగా ఒక కోడ్ ప్రకారం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ప్రస్తుతం రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు కలవు అంటున్నాడు. సో ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఈజీ క్వశ్చన్ కానీ రిపీట్ అవుతుంది, ఎప్పటికీ రిపీట్ అవుతుంది కనుక అందుకే క్వశ్చన్ ఇచ్చాను, గుర్తుంచుకోండి. సో 11 కరెక్టే. సో 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 11వ ప్రాథమిక విధిని చేర్చారంటున్నాడు. ఎస్, ఈ రెండు కరెక్టే. సో ఈ రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్ అండి. 86వ రాజ్యాంగ సవరణ బై ఎప్పుడు 2002 ఇయర్ కూడా ఇంపార్టెంట్. మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇక్కడ రెండు కరెక్ట్. ఓకేనా? ఎప్పుడు అంటే December 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు చెప్పాను 12th December నుంచి ఈ 11వ ప్రాథమిక విధి అనేటువంటిది మనకు రావడం జరిగింది. సో 11వ ప్రాథమిక విధి ఏంటనేది మీకు క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11వది ఏం చేర్చారు అనేటువంటిది కూడా చూద్దాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది గుర్తించండి అంటున్నాడు. సో ప్రాథమిక విధి కానిది మీకు ఇంతకుముందు చెప్పాను, ఏది ప్రాథమిక విధి ఏది ప్రాథమిక విధి కాదు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కోణంలో ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, సో ప్రజల ఆస్తిని సంరక్షించడం. ఎస్, ఇది మనకు ప్రాథమిక విధిలో భాగంగా ఉంటుంది. మనకు 11 విధులు పర్ఫెక్ట్ తెలవాలండి, అప్పుడే ఎలిమినేట్ చేయగలుగుతాం. అండ్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఎస్, ఇంతకుముందే చెప్పాను, ఇది మనకు 11వ విధి. ఓకేనా? 2002 సో 86 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటిది ఇదే. ఓకే, రైట్. నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ నిషేధం, ఇది లేదండి. సో ఇది మనకు ఆదేశిక సూత్రాల్లో చూస్తాం అండ్ 23-24 రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో భాగంగా చూస్తాం, కానీ దీన్ని ప్రాథమిక విధి కింద మనకు చేర్చలేదన్నమాట, గుర్తుంచుకోండి. అండ్ భారత మిశ్రమ సంస్కృతి ఔన్నత్యాన్ని గౌరవించి పరిరక్షించడం కూడా మనకు ప్రాథమిక విధి ఉంటుంది. సో ఇవే కాకుండా ఇక్కడ ఇంకా వేరే అంశాలను కూడా చేస్తాడు. సో వాటిని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏవి మనకు 11 విధులు ఉన్నాయనేది ఇంపార్టెంట్. సో మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ ఏ వర్డ్స్ తోటి కన్ఫ్యూజ్ చేస్తారంటే, సో ఇది ఇస్తాడు ఎక్కువ, ఇది పన్నుల చెల్లింపు అంటాడు. సో పన్నుల చెల్లింపు అనేది లేదు, గుర్తుంచుకోండి. పన్నుల చెల్లింపు అనేది విధింపు కాదు, అంటే ప్రాథమిక విధి కాదు. ఇది ఎక్కువసార్లు అడిగిండు. లేదంటే కుటుంబ నియంత్రణ అంటాడు. ఓకేనా? ఇవన్నీ చేర్చాలనేటువంటి ఒక వాదన ఉంది, కానీ ఇప్పుడు లేదన్నమాట. ఓకేనా? కుటుంబ నియంత్రణ అండ్ ఎన్నికల్లో ఓటు వేయడం, సో ఇవన్నీ మనకు అక్కడ ఇస్తాడు, కాకపోతే ఈ ప్రాథమిక విధులు కాదు. జాగ్రత్తగా ఈ మూడింటిని గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రీవియస్లో ఆ మూడింటిని అడిగిన సందర్భాలనే కనుక చెప్పాను. సో నెక్స్ట్ ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ కిందికి వస్తుందని ఏ కేసులో మనకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంటున్నాడు. సో ఇక్కడ బీజో మాన్యువల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఇది కేసు. అండ్ నెక్స్ట్ నవీన్ జిందాల్ కేసా, శ్యామ్ నారాయణ్ చాక్సీ కేసా, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ కేసా, ఏ కేసులో మనకు సో ఈ టైప్ ఆఫ్ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ కేసు, రిపీటెడ్ క్వశ్చన్ కూడా. సో నవీన్ జిందాల్, సో ఓకేనా, నవీన్ జిందాల్ కేసు, నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇయర్ కనుక చూసుకుంటే 2004 సంవత్సరంలో ఇది ఇవ్వడం జరిగింది. అంటే జాతీయ జెండా ఎగరవేయడం భావ వ్యక్తీకరణ కిందికి వస్తుందంటూ సో పౌరుల స్వేచ్ఛగా అని చెప్పేసి మనకు చెప్తుంది అన్నమాట. సో నవీన్ జిందాల్. ఇక్కడ ఈ బీజో మాన్యువల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, యూనియన్ ఆఫ్ కేరళ కేసు కూడా ఇంపార్టెంట్. ఇది 1986లో వచ్చినటువంటి తీర్పు అండి. ఓకేనా? మీకు ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించి మనకి ఏదైతే జాతీయ గీతం వస్తున్నప్పుడు కొంతమంది నిల్చొని జాతీయ గీతాన్ని ఆలపించరు. సో ఆ టైంలో వాళ్ళని సస్పెండ్ చేస్తారు. కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళు నిల్చున్నారు కనుక దాన్ని గౌరవం ఇచ్చారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది. సో ఆల్రెడీ దీని గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాథమిక హక్కుల్లో భాగంగా. అండ్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇది శ్యామ్ నారాయణ్ చాక్సీ అనేటువంటి ఇంపార్టెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది అంటే శ్యామ్ నారాయణ్ చాక్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2003. ఏంటంటే సో మనకి ఇప్పుడు ఏంటిది, జాతీయ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల ప్రచారం కోసం వినియోగించరాదని చెప్తుంది. ఇంకా అదే కాకుండా జాతీయ గీతాన్ని మీన్స్ ప్రచార మాధ్యమాల్లో సమయంలో జాతీయ గీతాన్ని ఉపయోగించరాదని తీర్పు చెప్తుంది. అయితే మనకు 2016 నుంచి, ఇప్పుడు 2016 నుంచి ఏం చెప్తుందంటే, సో సినిమా హాలలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు సో జాతీయ గీతాన్ని వినిపించాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగిందనమాట. సో వీటి యొక్క డిఫరెన్స్ గుర్తించుకోండి. ముఖ్యంగా ఇది ఎప్పుడు వచ్చింది, 2003లో వచ్చినటువంటి తీర్పు ఇది. ఇది శ్యామ్ నారాయణ్ చాక్సీకి సంబంధించినటువంటి కేసు తీర్పు అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే 1999లో ఈ క్రింది ఏ కమిటీ ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని సిఫారసులు చేసింది. సో ఇక్కడ ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి ఇయర్ కూడా అడిగిండు. ఓకే, నా కమిటీ పేరు ఇస్తే ఇయర్ అడుగుతారు, ఇయర్ ఇచ్చేసి కమిటీ పేరు ఇట్లా కూడా అడగవచ్చు. స్వరణ్ సింగ్ కమిటీయా, ఎంపీ శర్మ కమిటీయా, జేఎస్ వర్మ కమిటీయా, లేదంటే రామ్ నారాయణ కమిటీ. సో ఆన్సర్ విషయం అయితే జేఎస్ వర్మ కమిటీ అండి. జస్టిస్
జిఎస్ వర్మ కమిటీ అని చెప్పేసి అంటాం. సో కొన్ని విధులకు సంబంధించి ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని సిఫారసులు చేసింది. జాతీయ పతాకం, జాతీయ గీతం, భారత రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి 1971లో మనకు చేసినటువంటి చట్టం సరిపోతుందని చెప్పేసి ఇది పేర్కొంది. సో దానిలో మనకు కొన్నిటిని ప్రస్తావించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, అదేవిధంగా దానికంటే ముందు తర్వాత వచ్చినటువంటి పౌరుల పరిరక్షణ చట్టం 1955, అండ్ అదేవిధంగా జంతువుల పట్ల క్రూరత్వ నిషేధ చట్టం 1960, అదేవిధంగా నేషనల్ ఫ్లాగ్ కోడ్ 1971, వీటన్నిటి గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. ఇది కమిటీ జేఎస్ వర్మ కమిటీ అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇటువంటి డైరెక్ట్గా అడుగుతాడో ఆ పేరు గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ అంటే టోటల్గా మనకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, అదేవిధంగా ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇప్పటివరకు అయితే మీకు అందించడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్టులు ఉంటాయి. నెక్స్ట్ మరొక టాపిక్ తోటి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఆధునిక భారతదేశం సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ చేశాం కనుక సో నేను ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడు గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉంది కనుక గ్రూప్ 4 నోటిఫికేషన్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటువంటి ముఖ్యమైన అంశాలపైన నేను మనకేది ఆధునిక భారతదేశం సంబంధించిన వీడియోస్ అయితే అందిస్తాను. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఉండాలి. ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది షేర్ చేసినట్లయితే మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా త్వరగా వీడియోస్ అందించడం ప్రయత్నం చేస్తాం కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.